హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మార్కెట్ డైరెక్షను తెలుసుకోవడానికి, మార్కెట్ డెస్టినేషన్, మార్కెట్ ప్రయాణం ఎటు ఎక్కడ వరకు ఇలా క్లియర్గా తెలుసుకోవడానికి, మన ఎంట్రీ ఎక్కడ, మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు రివర్స్ అవుతుంది, ఇలా ప్రతి విషయం తెలుసుకోవడానికి, కరెక్ట్ అయిన ట్రేడ్స్ తీసుకోవడానికి, మీ లాసులు తగ్గించుకోవడానికి, మార్కెట్ని సింప్లిఫై చేసి ఈజీగా మీకు అర్థమయ్యేలాగా క్యాండిల్స్, ప్యాటర్న్స్, ప్రైజ్ యాక్షన్లు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఇలా కాంప్లికేటెడ్స్ కాకుండా సింపుల్గా లెవెల్స్ బేస్తో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా, కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఈ సబ్జెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది కూడా ఎలాగంటే 100% సబ్జెక్టు. దీన్ని ఎలా డివైడ్ చేసాం? వీక్లీ లెవెల్స్, డైలీ లెవెల్స్, డైలీ లెవెల్స్లో మన ఎంట్రీస్, బై అండ్ సెల్ సిగ్నల్స్, మార్కెట్ ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఇవాళ ప్రతిదీ మీకు క్లియర్గా మీ కళ్ళ ముందు విజిబిలిటీగా, మీ కళ్ళకు కట్టినట్టు 3D పిక్చర్ చూసినట్టు మీకు క్లియర్గా మీ కళ్ళ ముందు మార్కెట్ కనబడుతుంది. దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం, టార్గెట్స్ తీసుకోవడం, బయటికి రావడం అనేది జరుగుతాయి. మ్యాక్సిమం ముందు 100% మీరు లాసులు అనేవి తగ్గడానికి 100% ఈ సబ్జెక్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. దీని మీద మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ట్రేడింగ్ ప్రాక్టీస్, ఒకటే సబ్జెక్టు, ఒకటే కాన్సెప్టు విత్ ఇండికేటర్. ఈ ఇండికేటర్స్లా డిజైన్ చేయడం జరిగింది సబ్జెక్ట్ని, ఇంక్లూడింగ్ ఇన్ సబ్జెక్ట్ ఇండికేటర్స్ అన్నమాట. ఓకేనండి. ఎక్కడ లాగింగ్ లేకుండా మీకు సిగ్నల్స్ ఇస్తూ మిమ్మల్ని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకువెళ్తూ మార్కెట్ మీకు క్లియర్గా ఏం జరుగుతుంది ఏంటన్నది, మీకు మార్కెట్ ఎక్కడి నుంచి ప్రైస్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అలా ప్రతిదీ మీకు క్లియర్గా మీకు ఇందులో అర్థమవుతుంది అనమాట. అదొకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ వారం ఇచ్చిన వీక్లీ లెవెల్స్ అండి. ఓకేనండి. మార్నింగ్ గ్యాప్ అప్ అయింది, ఇదిగోండి. ఇదేంటండి, ఇక్కడి నుంచి ఈ వీక్లీ లెవెల్ బ్రేక్ అయితే ఎక్కడికి వచ్చింది ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి మనకి గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎక్కడంటే ఇక్కడ 24,608 అండి. ఎగ్జాక్ట్గా దాన్ని టచ్ చేసి మార్కెట్ కిందకు వచ్చింది. కానీ మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మనకి చూడండి నెక్స్ట్ ఏం జరుగుద్ది అంటే, ఇక్కడ ఒక ప్రైజ్ ఉంది మనకి, మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ 24,967.25. నెక్స్ట్ డెస్టినేషన్ అంటే మార్కెట్ ప్రయాణం ఎక్కడి వరకు మనకేం తెలుసు, ఇక్కడ వరకు క్లియర్గా. ఇది ఎప్పుడు డైలీ మనకు ఒక క్రూషియల్ పాయింట్ ఉంటుంది. ఆ క్రూషియల్ పాయింట్ ఒక్కసారి ఆన్ చేస్తాను, వీక్లీ లెవెల్స్ మీద మీకు అర్థమవుతుంది. ఇదిగోండి క్రూషియల్ పాయింట్. ఇదిగోండి, ఇది క్రూషియల్ పాయింట్ అనమాట. ఈ క్రూషియల్ పాయింట్ పైన ఉన్నంతసేపు పైన ఉన్న వీక్లీ లెవెల్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనండి. ఎక్కడి నుంచి మనకి చూడండి, ఎక్కడి నుంచి మనకి మూమెంట్ అనేది స్టార్ట్ అయిందో మనకి క్లియర్గా ఇది చూడండి. ఎక్కడ మనకి క్రూషియల్ పాయింట్ అనేది బ్రేక్ జరిగింది, ఇక్కడి నుంచి మార్కెట్ సిఈ ట్రెండ్ ఎక్కడికి ప్రయాణం. మార్కెట్ ఇలా పుల్ బ్యాక్లు తీసుకున్నా, ఏం తీసుకున్నా, రోజు మార్కెట్ ఫుల్ సైడ్ వేస్లో ఉన్నా ఏం జరుగుతుందండి, ఇప్పుడు ఏం జరిగింది, ఈ లెవెల్ బ్రేక్ అయింది, వైట్ లైన్ లెవెల్ బ్రేక్ అయింది. మార్కెట్ అంతా ఏ రోజు ఇది చూడండి, ఇక్కడ థర్స్డే గురువారం రోజు మనకి ఫుల్ సైడ్ వేస్లో ఉంది. ఎప్పుడైతే సైడ్ వేస్లో ఉందో దీని నెక్స్ట్ టార్గెట్ గ్యాప్ అప్లో టచ్ చేసాడు. ఈ రెండు టార్గెట్లు చూడండి. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఈ లెవెల్, ఓకేనండి, ఈ లెవెల్ మీద సస్టైన్ అయింది మనకి. నెక్స్ట్ ఏం జరిగింది, ఈ లెవెల్కి వెళ్ళింది ఎగ్జాక్ట్గా. ఓకేనా. ఈ లెవెల్ని మనకి ఏంది క్రూషియల్ పాయింట్ పైనే ఉంది కాబట్టి నెక్స్ట్ రోజు కూడా గ్యాప్ అప్ జరిగి ఈ లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ లెవెల్కి. ఇలా టోటల్ మార్కెట్ మొత్తాన్ని మనం ప్రొడక్షన్ చేయగలం, పిన్ టు పిన్, 0 to 0, 100%. ఓకేనండి. దీన్ని మీరు ఆప్షను నెక్స్ట్ వీక్ ఇది బై చేసుకొని మీరు వెయిట్ చేసి 2-3 రోజులు లేదా సెల్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు, పాయింట్స్ అనేవి. ఇది క్రూషియల్ పాయింట్, వీక్లీ లెవెల్స్, క్రూషియల్ పాయింట్. ఎక్కడ మీకు రెండు చూపించాను. ఈ క్రూషియల్ పాయింట్ ఆపేస్తా.
ఈ క్రూషియల్ పాయింట్ ఆపేసి మీకు ఒక్కసారి ఈ వీక్లీ లెవెల్స్ చూసారుగా, వీక్లీ లెవెల్స్ కూడా ఆపేస్తా. వీక్లీ లెవెల్స్ ఆపేసి ఇప్పుడు మనం డైలీ సెటప్ ఆన్ చేస్తా. ఇది డైలీ సెటప్ అనమాట, ఇండికేటర్ ఇదండి. ఓకేనండి. క్లియర్గా మన ఎంట్రీస్ ఎక్కడ, టార్గెట్స్ ఎక్కడ, ఏంటి అన్నది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి క్లియర్ కట్ మనకి తెలిసిపోద్దండి. క్లియర్గా మార్కెట్ ఏం జరుగుతుంది, ఏంటి, ఎక్కడికి వెళ్ళబోతుంది అని మనకి క్లియర్గా మార్కెట్ గురించి ఒక అవగాహన, మన ఎంట్రీ ఎక్కడ అని క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇదిగోండి ఈ గ్రీన్ లైన్ పైన ఉంటే మన బయింగ్ జోన్, సెకండ్ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయింది మన ఎంట్రీ. మన టార్గెట్ ఎక్కడికి, ఈ పైన ఈ ఎల్లో లైన్. ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయితే మనకి ఎక్కడికి ఉంది టార్గెట్ ఇది. దీనిపైన సస్టైన్ అయింది. తర్వాత చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ ఆగింది ప్రైస్ చూడండి. ఇది రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. ఇది మన సిచ్యువేషను ఇప్పుడు క్లోజింగ్ ది సెట్టింగ్స్ మార్చారు, క్లోజింగ్ సినారియో నిర్ణయించడం అనేది మార్చారు కాబట్టి అది ఇక్కడికి వచ్చింది. చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ మన లెవెల్ ఉందా. మార్కెట్లో ఏం జరిగినా సరే పిన్ టు పిన్ మన లెవెల్స్ మీదే మార్కెట్ బిల్డ్ అవుతూ మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ఓకేనండి. ఒక లెవెల్ పైన సస్టైన్ అవుతుందంటే నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ టార్గెట్, ఇలా ప్రతిదీ మనకి డైలీలోని ఇందులో బై అండ్ సెల్ సిగ్నల్స్. మార్కెట్ ట్రెండ్ ఏం చూపిస్తుందండి, గ్రీన్లోనే చూపిస్తుంది. ఇది గ్రీన్లో చూపించేసేపు మీరు సెకండ్ క్యాండిల్లోనే మన 920కి ఎంట్రీ. ఎక్కడి నుంచి మన వీక్లీ టార్గెట్ ఎక్కడి వరకు అండి, ఎక్కడి వరకు 24,608 అంటే కరెక్ట్గా 8 టచ్ చేసి మార్కెట్ కిందకు వచ్చింది. అది బ్రేక్ అయితే అక్కడ ఉంది నెక్స్ట్ లెవెల్, ఇందాక చూపించానుగా వీక్లీ లెవెల్, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇది ఎప్పుడు, ఈరోజు. మొన్న శుక్రవారం కూడా క్లియర్గా చూడండి ఏం జరిగిందో, మార్కెట్ ఎక్కడ ఆగుద్ది. ఇది మార్కెట్ ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి సిఈ డైరెక్షన్లోనే ఉంది. సిఈ డైరెక్షన్లో ఎల్లో ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అయితే మనకేంటి, ఇదిగోండి ఇది బయింగ్ జోన్. ఈ బయింగ్ జోన్ పైన సస్టైన్ చూడండి ఎలాగైందో. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ పైన ఎందుకు సస్టైన్ అయింది, ఇక్కడ సస్టైన్ అయింది, మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది. క్లియర్గా మంచి మూమెంట్. ఇందులో మీకు బై ఒక్కసారి చూడండి కనబడిందండి, బయింగ్ ప్రెజరు కనబడిందో. దానికి దీనికి తేడా, మార్కెట్లో డైరెక్షన్లోనే ట్రేడ్ చేయడం, ఆ డైరెక్షన్లో క్లియర్గా పాయింట్స్ తీసుకోవడం మన కాన్సెప్ట్. మార్కెట్ బయింగ్ ప్రెజర్ క్లియర్గా కనబడుతుంది. మనకి ఈ లెవెల్ దగ్గర రిజెక్ట్ అవుతున్నప్పుడు మన ఎంట్రీ క్లియర్గా బయింగ్ జోన్ పైకి మార్కెట్ డిసైడ్ అవ్వాలి. కాసేపు బయింగ్ జోన్ పైన క్లోజ్ అయింది, దానిపైన సస్టైన్ అవుతుంది. కరెక్ట్గా మనకి బై ఎంట్రీ ఇచ్చింది. క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షన్. అప్పుడు వరకు మనకేంటి రెడ్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి, మార్కెట్ కిందకు వచ్చింది. మనకి ఇలాంటి అవాయిడ్, ఇలా వాల్టాలిటీ మార్కెట్ అవాయిడ్ అయిపోతుంది క్లియర్గా. ఎప్పుడైతే బయింగ్ జోన్ పైన, ఇదేంటి బయింగ్ పైన నాకు చూపిస్తుంది లైను, కానీ ఇక్కడ బయింగ్ జోన్కి రాలా. ఇదేంటి మన కొనుగోలు ప్రైస్ సిఈ సైడ్, ఇక్కడ క్లోజ్ అయితే మనం సిఈ కొనుక్కుంటాం. ఎప్పుడైతే సిఈ కొనుక్కుంటాం దీని కింద మళ్ళీ లైన్ క్యాండిల్ క్లోజ్ అయితే మన ఎగ్జిట్. అంటే మన స్టాప్ లాస్ ఎక్కడ, ఓన్లీ ఈ ప్రైజ్, మనం ఏ ప్రైజ్ ఆ రోజు రీజనబుల్ ప్రైజ్ ఏది, ఎక్కడ కొనుక్కోవచ్చు అనేది మీకు క్లియర్గా తెలుసు. ఎక్కడి నుంచి చూడండి క్లియర్గా, ఇది ఎప్పుడు వస్తుంది మీకు 9:15కే మీకు ఈ లెవెల్స్ అనేవి వచ్చేస్తాయి. క్లియర్గా ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతుంది. సస్టైన్ అయిన తర్వాత బై సిగ్నల్ ఇచ్చింది. బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత క్లియర్గా మీకు మూవ్ అనేది జరిగింది. మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్కి వచ్చింది, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్, మళ్ళీ ఈ బయింగ్ జోన్ కాడి నుంచి మార్కెట్ ఏం జరిగింది, రివర్స్ జరిగింది. తర్వాత రోజు ఏం జరిగింది, బయింగ్ జోన్ కాడి నుంచి రిజెక్ట్ అయింది, ఇదైంది కాబట్టి గ్యాప్ అప్ అయింది. ఇలా క్లియర్గా ఇదేంటంటే డైలీ లెవెల్స్. ఇది మీకు ట్రెండ్ చూపిస్తుంది, మార్కెట్ సెల్ సిగ్నల్, బై సిగ్నల్ కరెక్ట్గా దాని కిందే, ఆ ప్రైస్ కిందే మీ ఎస్ఎల్ అనుకోండి. క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షన్లోనే మీరు ట్రేడ్ చేయొచ్చు ప్రతిరోజు కూడా. మార్కెట్ ఏం జరుగుతుంది, ఇవ్వండి ఈ లెవెల్ కాడి నుంచి మనకి బ్రేక్ అయితే ఏ లెవెల్కి వచ్చింది, ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే ఎక్కడికి వెళ్ళింది, ఈ లెవెల్. ఓకేనండి. ఈ లెవెల్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఈ లెవెల్. మళ్ళీ ఈ లెవెల్ కానీ రిజెక్ట్ అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి బయింగ్ ప్రైస్ చూసారు, ఇది ఈ గ్రీన్ లైన్ అనేది బయింగ్ ప్రైస్. మార్కెట్ సిఈ డైరెక్షన్లోనే ఉంటారు. ఎక్కడ ఉంది, బయింగ్ పైనే ఉంది మార్కెట్. ఓన్లీ సిఈ ఆపర్చునిటీ ఇక్కడికి వచ్చినప్పుడు బై చేస్తారు, మూవ్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు బై చేస్తారు, మూవ్ అయింది. ఇలా ప్రతిరోజు కూడా మార్కెట్లో మనం చూడండి, ఇది బయింగ్ జోన్, మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్ మూవ్ అయింది, ఈ ప్రైస్ బ్రేక్ అయింది. ఈ ప్రైస్ బ్రేక్ అయితే దీని డెస్టినేషన్ ఎక్కడికండి, ఎగ్జాక్ట్గా కనబడిందా, మినీ టార్గెట్. ఇక్కడికి వెళ్ళి అంటే మీ ఎంట్రీస్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ వరకు చక్కగా మీరు దీని కింద వేస్తారు. మీరు మార్కెట్ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుస్తుంది, వెయిట్ చేస్తారు, కరెక్ట్ ప్రాఫిట్స్ అనేవి తీసుకోవడానికి మీరు ట్రై చేయొచ్చు. ఇలా మీరు ఎన్ని రోజులైనా బ్యాక్ టెస్ట్ చేయొచ్చు, ఏ లైన్ ఏంటి
అని మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇందులో బై అండ్ సెల్ సిగ్నల్స్, దీంతో పాటు వన్స్ మీరు ఒక ట్రేడ్లో ఉన్నారు, ఇక్కడే మీరు సిఈ ట్రేడ్లో ఉన్నారు, ఇక్కడ బై వచ్చింది, బయింగ్ పైన నుంచి మీరు సిఈ తీసుకున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ రిజెక్ట్ అయిపోద్ది, మీకు ఈ ప్రైస్కి వెళ్తుందని వెయిట్ చేస్తున్నాం, వెళ్లకుండా రివర్స్ అయింది, ఎక్కడి నుంచి రివర్సల్ అయిపోద్దని మనకి కింద రివర్సల్ పిన్ పాయింట్ రివర్సల్ అని ఉంటుంది, అడ్వాన్స్డ్ ఇండికేటర్. అది మీకు ఇక్కడ డాట్ ఇస్తుంది, ఎగ్జాక్ట్గా ఈ డోజీ క్యాండిల్లో డాట్ ఇస్తుంది, మార్కెట్ రివర్స్ అయిపోతుంది అని. అంటే అప్పుడు మీరు సిఈ ఎగ్జిట్ అయిపోతారు. ఎప్పుడైతే ఎగ్జిట్ అయ్యారో మీరు వచ్చిన ప్రాఫిట్ని మీరు నిలుపుకోగలుగుతారు ఈ పిఈలో లేకుండా. ఓకేనా? ఎప్పుడైతే సెల్ సిగ్నల్ ఇచ్చి ఈ ప్రైస్ బ్రేక్ అయ్యి ఇది చేంజ్ అయిందో ఇక్కడి నుంచి మీరు పిఈ ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు? ఎక్కడి వరకు. క్లియర్గా సిఈలోని పిఈలోని కూడా మీరు మార్కెట్ డైరెక్షన్ ఎటు ఉంటే అటు మనం ఈ డైరెక్షన్లోనే ట్రేడ్ చేయడానికి కరెక్ట్ ఎంట్రీస్, అంటే మార్కెట్కి విరుద్ధంగా ట్రేడ్ చేసినప్పుడే డబ్బులు పోతాయి. దాంతోపాటు లాట్స్ అనేవి ఇంకా మన సైడ్ వస్తుందిలే అని మార్కెట్కి డైరెక్షన్ విరుద్ధంగా ట్రేడ్ చేసి దానికి ఇంకా లాట్లు యాడ్ చేస్తే ఒక్క రోజులో మీ క్యాపిటల్ సున్నాలు అయిపోయిన రోజులు ఉంటాయి ఆప్షన్ బయింగ్లో. ఓకేనండి? దీనికి సంబంధించి ఇంకా మనకి ఇంకొద్దిగా ఇంకా ఇండెప్త్ క్లియర్ కట్ విషయాలు ఉన్నాయి. ఇందులో కూడా ప్రో స్కాల్పర్ అని ఒకటి ఉంది. మీ స్కాల్పింగ్ చేయాలంటే ప్రో స్కాల్పర్ అని వాడతాం ఒకటి. ఓకేనండి? ఇదంతా మన దగ్గర సబ్జెక్ట్ తీసుకుంటే ఇండెప్త్ విషయాలు మీకు క్లియర్గా మీ ఎంట్రీస్ ఎక్కడ ప్రైస్ ఎక్కడ లోలో దొరుకుతుంది, లోలో కొంటున్నానా లేదా అన్నది కూడా మీకు క్లియర్ కట్ అని ఇండికేషన్ అనేది ఉంటుంది. ఇలా మార్కెట్ డైరెక్షన్లోనే ట్రేడ్ చేయాలి, మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఇంకా తెలియకుండా కన్ఫ్యూజ్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి కరెక్ట్ సబ్జెక్ట్ అనమాట. దీని మీద కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ట్రేడ్ చేయడానికి ఒకటే సబ్జెక్ట్ మీద కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే క్లియర్ కట్ మార్కెట్ డైరెక్షన్ తెలుస్తుంది. మార్కెట్ చూడండి, ఇక్కడ ఈ లైన్ మనకి ఎప్పుడు వచ్చింది అనుకున్నారు? 9:15కే మనకి ఈ లైన్ ఉంటుంది. మార్కెట్ అక్కడే ఎందుకు క్లోజ్ అయింది? ఓకేనా? ఇలా క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షను, మార్కెట్ రేంజు, ఆ రోజు ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది టోటల్ డీకోడ్ చేసి మీకు ఈ ప్రైజెస్ అనేవి వచ్చేస్తాయి. దీన్ని బేస్ చేసుకొని దీనిపైన మార్కెట్ ఎలా బిల్డ్ అవుతుందో చూడండి. ఇక్కడే సపోర్ట్ తీసుకుని అన్నిసార్లు సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ మూవ్ అయ్యి పాయింట్లు ఇచ్చింది మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి. ఇలా క్లియర్గా అనేది మన సబ్జెక్టు ఉంటుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీని గురించి ఇంకా ఇండెప్త్గా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ట్రెజర్ హంటర్. వీక్లీ లెవెల్స్, డైలీ లెవెల్స్, బై అండ్ సెల్ సిగ్నల్స్, మార్కెట్ డెస్టినేషను, మార్కెట్ టార్గెట్స్, మీ ఎంట్రీస్, ఎగ్జిట్స్ అన్నీ క్లియర్ కట్గా మీ కళ్ళ ముందు విజిబిలిటీగా ఈ సబ్జెక్ట్లో ఉంటాయి. సబ్జెక్ట్ని ఇండికేటర్స్లా డిజైన్ చేసి మీకు కష్టం లేకుండా నేర్చుకోవడానికి ఈజీగా మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు